ఉపదేశసారము 10వ పద్యము. ఋతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. దీనిలో శ్రవణ మనన నిధిధ్యాసనలు చెప్పేశాము. ప్రత్యేగాత్మయే బ్రహ్మ చెప్పాలి మీకు. ఓకే, ప్రత్యేగాత్మయే బ్రహ్మ అంటే నేను. నేను అంటే ఎవరు? నేను అనే స్ఫురణ వస్తుంది, కానీ దాని గురించి మనకు తెలియదు. ఆ స్ఫురణ అంటే ఏమిటి అది అన్నది పట్టుకోగలగాలి. సాధనంతా నేను మీదే ఉంటుంది. మీరు చేసిన సాధనంతా ఆ నేను మీదే ఉంటుంది. మరి అది ఎలా పట్టుకోవాలి అన్నప్పుడు హృదయంలో నేను నేను అంటూ ఒక స్ఫురణ నిరంతరంగా వస్తుంది. ఆ పరబ్రహ్మ అంటే ఆత్మ రూపంలో పరబ్రహ్మయే ఉన్నాడు కాబట్టి ఆ పరబ్రహ్మ నేను రూపముగా స్ఫురిస్తూ ఉంది. కానీ మనం మనం తెలుసుకోగలుగుతామా? పట్టుకోగలుగుతామా? ఎందుకని అనంటే ఆ నేను మీద మనకి ధ్యాస లేదు. శరీరమే నేననుకుంటున్నాం కాబట్టి, దాని మీద ఉన్న ధ్యాస ఒరిజినల్ నేను వినేటంత, రిసీవ్ చేసుకునేటంత లేదు, కప్పేసింది. అందుకని మీరుగా యథార్థంగా మీతో ఉండండి అంటే, మీ నేనుతో ఉండండి అని అర్థం. మీకు మెడిటేషన్‌లో అన్నీ కూడా ఆ మైండ్‌లో రికార్డ్ అవ్వడం కోసం డిజైన్ చేసి చెప్పబడ్డవి. సో, చాలామంది అడుగుతారు, ఒకేలా ఎందుకు కొంచెం మారిస్తే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. భలే చెప్పారు. మార్చడానికి ఇదేమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? మెడిటేషన్ అంటేనే మైండ్ మీద ఒక అంటే దాన్నేమంటారు? రికార్డ్ అవ్వాలి. అంటే ఎప్పుడూ నేనుండను. మీరు ఏదో ఈ గంట సాధన చేసేసి మిగతా టైం వదిలేయడానికి కాదు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పూర్తిగా చొప్పించటము అని అంటారు. ఎప్పుడైతే అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా గుర్తుకొచ్చేసేయాలి. అందుకు ఆ వాయిస్ చెప్పడం ఉంటుంది. కానీ ఆత్మ రూపముగా భగవంతుడు లోపల ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడంటే హృదయంలో ఉన్నాడని చెప్తాము. లోపల చూసుకుంటూ ఉంటాము. కానీ పట్టుకోవాలి అని తెలియట్లేదు. పట్టుకోవడమే సాధన. స్పిరిచ్యువల్ అంటే కేవలము భగవంతుడి యొక్క నామరూపాలు, భగవంతుడిని ఆరాధన అంటే అవి కన్వీనియంట్ భక్తి అంటారు. అంటే మనకి ఆపదొస్తుందేమో అని భయంతోటి కావాల్సొచ్చినప్పుడు పడుంటాడని ఇలాంటి కన్వీనియంట్ భక్తి అంతా స్పిరిచ్యువల్‌లోకొస్తుంది. సాధన అంటే ఏమిటనంటే భగవంతుడిని తెలుసుకోవడం ఒకటి కాదు. తెలుసుకోవడం స్పిరిచ్యువల్. కలుసుకోవడము లేతే పట్టుకోవడము అనేది సాధన. ఒకసారి లైటెయ్యాలి. అలాంటి స్థితి సాధన అంటే అది అని తెలియాలి. మరి పట్టుకోవాలనంటే ఎక్కడున్నాడు భగవంతుడు? అంతటా ఉన్న భగవంతుడిని అంతటా ఉన్నాడని చెప్పేస్తున్నావు తప్పించి నీకు ఆ ఫీల్ ఉందా? అంతటా ఉన్నాడనే ఫీల్ ఉంటే కోపము రాదు, చిరాకు రాదు, నువ్వు వేరు నేను వేరు రాదు. లేకపోతే నాది నీది రాదు. ఏమీ రావు. మరి ఇవన్నీ వస్తున్నాయి అనంటే నేను అంతటా ఉన్న భగవంతుడిని గుర్తించలేని స్థితిలో ఉన్నాను. ఆ గుర్తించటానికి ఫస్ట్ మనతోటే మొదలుపెట్టాలి. మనతో అంటే నాలో ఉండే దైవమైతే నేను ఈజీగా పట్టుకోగలుగుతానండి. కాబట్టి నాలో ఉండే దైవము మరి అది ఎలా ఉంది? ఎలా తెలియబడుతుంది? అనే దగ్గర మనము దృష్టి పెట్టాలి. కాబట్టి నేను రూపంగా స్ఫురిస్తుందంటే దాన్ని బట్టే బ్రహ్మకు అంటే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదండోయ్. ఎప్పుడు మీరు తత్వంలో చతుర్ముఖ బ్రహ్మ ఉండడు. నామరూపాలు ఉండవు తత్వంలో. ఆ మూలమే ఉంటుంది.
ఆత్మకి లేకపోతే చైతన్యానికి, దైవానికి అన్నింటికి పేర్లు ఇవన్నీ కూడా. ఓకే. బ్రహ్మం అంటే అదే ఉన్న చైతన్యము. లేకపోతే ఆత్మ యొక్క స్థితి అని మీరు తెలుసుకోవాలి దాన్ని. అలా తెలుసుకోవాలి. అయితే ఆ బ్రహ్మకు ఆత్మ అని పేరు. ఆత్మ అంటే నాకంటే వేరు కాదు. నేనే. ఇప్పుడు మీరెవరు అని ఒకప్పుడు అడిగితే కనుక మీ పేరు, ఊరు చెప్పేవారు. ఇప్పుడు నేను అడిగాననుకోండి మీరెవరు అని, మీరు అలా పేరు, ఊరు చెప్పరు. నేను ఆత్మనండి అని చెప్పేస్తారు. ఎందుకలా చెప్పేస్తున్నారు? అనంటే కొంత తెలుసుకున్నారు కాబట్టి అలా పేరు, ఊరు బయట వాళ్ళకి ఎవరైనా మీరెవరు అని అడిగితే నేను ఆత్మనంటే ఆడు పరిగెట్టేసి పారిపోతాడు దెయ్యం అనుకుని. అలాంటి వాళ్ళకైతే అలా చెప్పం మనం. కానీ కొంచెం ఒకలా వెళ్తున్నాం కాబట్టి జర్నీ మీరు ఎవరు అనగానే ఆత్మ అని చెప్తారు. మరి ఆత్మ అయితే ఆత్మ లక్షణాలు లేతే ఆత్మగా నువ్వేంటి అని నేను అడిగాననుకోండి, మళ్ళీ తెల్లమొహం వేస్తారు. అందుకని ఆత్మ అంటే నేను అనే స్థిరము. ఆ స్థిరం కోసం ఇదంతా చేస్తున్నారు మీరు. నాకంటే వేరు కాదు అనే అర్థం. మరి దేవుడు దేహంలో జీవుడు రూపంలో ప్రవేశించాడా అని అనిపిస్తుంది. ఎందుకని ఆత్మ అంటే దైవము అన్నప్పుడు, మరి ఆ దైవమైతే మరి ఈ జీవుడు ఎక్కడి నుంచొచ్చాడు? ఇది డౌట్. ఫస్ట్ ఈ డౌట్ క్లారిఫై చేసుకోవాలి. మరి నేనే దేవుడైతే నాకు ఆ లక్షణాలు కనిపించట్లేదు కదా! ఈ జీవుడు ఎక్కడి నుంచొచ్చాడు? ఇది క్లారిటీ కావాలి. నువ్వు దైవం యొక్క అంశే కానీ జీవభావముతో ఉన్నావు కాబట్టి శరీరాన్ని దాల్చాల్సి వచ్చింది. ఈ జీవభావము తొలగించుకోవడానికే ఈ జన్మలన్నీ కూడా. కానీ తొలగించుకోకుండా ఏం జేస్తాను, మళ్ళీ మళ్ళీ అంటించుకుంటూ ఉంటాను. ఈ తొలగించుకోవడానికొచ్చి మళ్ళీ అంటించుకున్నవి యాడ్ అవుతూ ఉంటే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది జర్నీ. మన మన సోల్ యొక్క జర్నీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం ఏంటంటే, నువ్వు శరీరానివి కాదు, నువ్వు సోల్‌వి అన్నప్పుడు, నువ్వు ఆత్మవి అన్నప్పుడు, సోల్ అన్న ఆత్మ అన్న ఒకటే కదండీ! ఆత్మవి అని అన్నప్పుడు, అప్పుడు అటువైపు చూడటం మొదలుపెడతాడు. చూడటం మొదలుపెడితే, శరీర ధ్యాస తగ్గుతూ ఉంటే, జీవుడు తగ్గుతూ ఉంటాడు. అంటే జీవభావము, జీవ లక్షణాలు కూడా వచ్చేసినవి. కాబట్టి ఈ 2 అంటే ప్రతిసారి శరీరాన్ని తీసుకుని వచ్చాం కాబట్టి, ఆ శరీర ధ్యాస, ఈ జీవ లక్షణాలు బలంగా ఉంటాయి. అందుకని సాధనంటే ప్రక్రియ కాదని చెప్తాను నేను. ఒక ప్రక్రియ కాదు. ఒక శ్వాస ఎగబీల్చి దిగబీల్చడానికో, లేకపోతే ఏదో దృష్టి పెట్టి ఓం, ఓం అనడానికో ఇలా ప్రక్రియ కాదు. నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. జ్ఞానము. మరి జ్ఞానం అంటే మాకు తెలుసు కదండీ! అని మీరంటే. మరి తెలుసు కానీ దాంట్లో నిలవట్లేదు కదా! తెలియడం వేరు, నిలబడటం వేరు. తెలియడం చాలా ఈజీ అండి. నిలబడటం చాలా కష్టము. ఆ నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయినప్పుడు, మీకు ఆ కాన్ఫిడెన్స్, ఆ బలం, ఆ నేను అనే బలం పెరుగుతూ ఉంటుంది. ఏ నేను? మళ్ళీ ఇక్కడ ఒక డౌటు. శరీరము నేను ఇక్కడ మళ్ళీ విడగొట్టాలి. శరీరము నేను, ఆత్మ నేను అని విడగొడితే కనుక తెలియడానికే విడగొడుతున్నాను నేను. ఉన్నది ఒకటే నేను. కానీ ఇప్పుడు మీరు పాఠం చెప్పేటప్పుడు మీకు తెలియడం కోసం. శరీరము నేను కాదు, ఆత్మ నేను అనే స్థితి. మరి ఎలా తెలుస్తుందండి? అంటే ఒక అగ్ని ఉంది. అగ్ని ఎలా తెలియబడుతుంది? అక్కడ మండుతున్నప్పుడు ఇది అగ్ని అని తెలియబడుతుంది అనుకుందాం. ఇంకా ఎలా తెలియబడుతుంది? అగ్ని రూపాంతరము చెందుతుంది. ఎలాగా? అనంటే మీరొక స్టవ్ వెలిగించారు. దాని మీద ఒక గిన్నె పెట్టారు. స్టవ్ వెలిగించినప్పుడు అగ్ని ఇలా రూపం తెలియబడుతుంది. ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోశారు. నీళ్లు పోస్తే ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న నీళ్లు కూడా అగ్నియే అయినవి.
అలా ఎలా అయిందండి? గిన్నెలో నీళ్లున్నవి అని మీరంటే, వేలు పెట్టి చూస్తే, వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది. అక్కడ కాలుతుంది. స్టవ్‌లో పెట్టినా కాలుతుంది. కదండీ! అంటే అగ్ని ఆ గిన్ని పైన గిన్నె ఉంది. గిన్నెలో నీరు ఉంది. మరి నీరు ఆర్పేసే గుణం. అగ్నిని ఆర్పేస్తుంది. అదే స్టవ్ మీద మీరు నీళ్లు పోస్తే అది ఆరిపోతుంది. కానీ గిన్నెలో నీళ్లు పోసి పెడితే మళ్ళీ ఆ నీరు అగ్ని కింద మారిపోతుంది. అంటే పాత్ర ఏం చేసింది? పాత్ర రూపాంతరాన్ని మార్చేసింది. మనం గూడా అంతే. నామరూపాలు ఏం చేసినవి? నాలో ఉండే ఆ దివ్యత్వాన్ని రూపాంతరం, మార్పు చెందేటట్లు చేసినవి. జీవ లక్షణాలు వచ్చినవి. ఇప్పుడు మళ్ళీ అంటే శరీరము దాల్చాను కాబట్టి శరీర లక్షణాలు తీసుకున్నాను. మళ్ళీ జ్ఞానం ఏంటి? మానవ జన్మలోనే మిగతా జన్మల్లో మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కుదరదు కదండీ! మానవ జన్మలో శరీరము తీసుకున్నా కూడా ఈ శరీరము వెనక ఉన్నది ఏంటి అని గుర్తించగలిగే జ్ఞానము మానవ జన్మలో ఉంది కాబట్టి, మానవ జన్మలో అవకాశం ఇదంతా. అందుకు మానవ జన్మ ఉత్తమమైన జన్మ అని చెప్పారు. దాన్ని చిల్లర విషయాలకు తాకట్టు పెట్టేసుకోకూడదు. ఇప్పుడు మనం ఏదో డబ్బులు అవసరం అనుకోండి. ప్రతిసారి మెడలో గొలుసు తీసి తాకట్టు పెట్టేస్తామేంటండి? ఏదో అడ్జస్ట్ అవుతాము. ఇంక తప్పని పరిస్థితొచ్చిందనుకోండి. తప్పని పరిస్థితొస్తే ఇంకిది లేకపోతే బతకలేమన్నప్పుడు లోన్స్‌కి వెళ్తాం. లేదనుకోండి అడ్జస్ట్ చేసేసుకుంటాం కదా! సో, కానీ మనము ఆత్మ యొక్క శక్తిని ఏం జేస్తున్నాము? ప్రతి చిల్లర విషయాలకి తీసుకుంటాం. దేనికైతే తీసుకోవాలో ఆ జ్ఞానానికి మానేసి, అవసరం లేని చిల్లర విషయాలన్నింటికి ఆత్మశక్తిని ఉపయోగిస్తాం. అప్పుడేమవుతుంది? ఆ శక్తి ద్వారానే పనిచేస్తూ, ఆ శక్తినే మర్చిపోయేటంత కూరుకుపోయే పరిస్థితిలోకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మేము చెప్తున్నప్పుడు మీరు విడగొట్టుకుంటున్నారు. అందుకు గురువు అవసరం. అందుకు గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసారు. మీకు తెలుసు ఆత్మ ఉందని తెలుసు, శరీరం అని తెలుసు, మళ్ళీ చచ్చిపోతే ఎళ్ళిపోతామని తెలుసు, ఇంకో శరీరాన్ని తెలుసు, తీసుకుంటామని తెలుసు. కానీ మారతారా ఏంటి? మళ్ళీ మేము పట్టుకుని లాగితే మారతారు. మళ్ళీ విషయం తెలిసిపోయిన తర్వాత ఒక అహంకారం వస్తుంది. పర్వాలేదులే నేను చేసుకోగలను అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పడిపోతూ ఉంటాం. సో, అలా కాదు. అలా కాకుండా మనం స్టాండర్డ్ అవ్వాలి అనంటే, తప్పనిసరిగా ఆ నాలెడ్జ్‌తో మన జీవితము ఇమిడి ఉండాలి. అనేక బయట చిల్లర నాలెడ్జ్‌లతోటి మన జీవితం కూడి ఉంది. కొంచెం జర్నీ పక్కకి తీసుకొస్తాము. ఎక్కడికి పక్కకి కాదు. మన వైపుకి తీసుకొస్తాం. ఒరిజినల్ దగ్గరికి తీసుకొస్తాం. ఒరిజినల్ నేను దగ్గరికి తీసుకురావాల్సి ధ్యానం అదే చేస్తుంది. ధ్యానం ఏం చేస్తుంది అనంటే, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మిగతా విషయాలన్నీ డ్రాప్ చేసేస్తారు. దేని మీద ధ్యాస ఉండరు. కళ్ళు మూసేసుకుంటే మనస్సు కూడా కొంత మూతపడుతుంది. బాహ్యానికి వెళ్ళదు. మూతపడటం మీన్స్ బాహ్యానికి వెళ్ళదు. వెళ్ళకుండా డ్రాప్ చేస్తారు. ఇంకా లోపలున్నవన్నీ తీస్తూ ఉంటుంది. స్వప్రయత్నంతో డ్రాప్ చేస్తూ ఉంటారు. అంటే మీరుగా ఉంటారు ధ్యానంలో. ధ్యానం ఆ ఏకాగ్రతకి హెల్ప్ చేస్తుంది. కానీ జ్ఞానము మిమ్మల్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడదు. ఏం శుద్ధి చేస్తుంది అనంటే శరీర ధ్యాస తగ్గించి మీరుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీళ్లు గిన్నెలో పెట్టినప్పుడు అవి చుయమని శబ్దం వస్తాయి. అంటే అది అగ్ని కింద మారింది అని తెలియచేస్తుంది. ఆ గిన్నె ద్వారా నీటిలో ప్రవేశించిన ఆ శబ్దము ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది ఆ శబ్దం? అంతకుముందు శబ్దం లేదు. ఇప్పుడు అగ్ని ఏం చేసింది? నీటిని తన వైపుకు మార్చుకునేటప్పుడు నేనైతే ఉట్టినే సరదాగా చెప్తాను. నీటి ఘోష అది అని చెప్పి.
తత్వం ఏం చెప్తుందంటే, రూపాంతరము చెందేటప్పుడు వచ్చిన శబ్దము అని తత్వం అలా మన లోపల ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. నేను, నేను అని. మీరు వినలేదు పాపం. వినేటట్టు చేయడం మా డ్యూటీ. వినేటట్టు చేస్తే ఒప్పుకుంటారా ఏంటి? ఏదో కాసేపు ఒప్పుకుంటారు. మళ్ళీ మా గోల మాకుందండి. అస్తమానం మీ గోల ఏంటి అంటూ ఉంటారు. మీ గోల నుంచి మా గోలకొచ్చే వరకు చెప్తాం మేము. ఓకే. ఎప్పుడొస్తామండి నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఎప్పుడొస్తారండి అని. మీరు నన్ను అడగడం కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరెప్పుడొస్తారా అని. మీరెంతసేపు మేమేదో మార్చేయాలనంటే మీరు మారరు కదండీ అంత ఈజీగా. అంత ఈజీగా మీరు మారరు. అందుకని మీ మీ యొక్క గోల నుంచి ఈ ఆత్మగోలలోకి వచ్చే వరకు నేనిలా పట్టుకొని వెళ్లాడుతూ ఉంటాను. నేను కూడా ఎదురుచిక్కురు పక్షిలాగా మీ వంక ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు తయారవుతారా వీళ్ళు? ఎప్పుడు మారతారా? ఎప్పుడు ఒరిజినల్ నేనులోకొస్తా నాకెంత కష్టమండి. ఎదురు చూస్తూ ఉండాలి. మీరు అలా పట్టుకున్నట్టే ఉంటారు. అమ్మ ఇంకేముందమ్మా మాకొచ్చేసింది. మీరొచ్చాక మీరు దొరికాక మా అదృష్టం ఇంక ఏం కబుర్లు చెప్తారో అన్ని కబుర్లు చెబుతారు. మళ్ళీ టక్‌మని జారిపోతూ ఉంటారు. మామూలు కబుర్లు ఏం చెప్పరండి మీరు. మీరు లేకపోతే మేము బతకలేమంటారు. బోలెడు కబుర్లు చెప్తారు. మళ్ళీ మీ గోలొచ్చేటప్పటికి తట్టుకోలేక ఇది పక్కన పడేసి, ముందు ఆ గోలలోకి వెళ్ళిపోయి తర్వాత చూసుకుందాం అమ్మెక్కడ పోతుంది? ఫీజా ఏమన్నానా? మేమన్నా ఫీజు కడితే భయపడాలి. ఇంత ఫీజు కట్టేసాం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. ఏమీ లేదు కదండీ! అన్నీ ఉచితం. ఉచితం కాబట్టి ఏం గొడవ లేదు. ఇక్కడ ఖర్చు పెట్టేవన్నీ ఉన్నాయి. ఈ ఖర్చు పెట్టే సంగతి ముందు చూసుకుందాం. ఇవి పోతాయి. ఈవిడెక్కడ పోతుంది? ఆవిడ పనే అది అన్నట్టుగా ఉంటుంది ధ్యాస. కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు మాకు యుద్ధమే. ఇదంతా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను ఇటు లాగుతాను, మీరు అటు లాగుతారు. తాడాట మీకు తెలిసే ఉంటుంది. ఇటు కొంతమంది, అటు కొంతమంది పట్టుకుని తాడాట ఆడుతూ ఉంటారు. లాగుతారు. ఎవరెక్కువ బలం ఉంటే మిగతా వాళ్ళందరూ ఇటువైపుకొచ్చేస్తారు. అలా మీరెక్కువ బలం ఉంటే నేనే మీ వైపుకొచ్చేస్తానేమో. నేనెక్కువ బలం ఉంటే నా వైపు తీసుకుంటాను. ఇలాగే యుద్ధం ఉంటుంది. నేను ఆత్మకి, ఈ శరీరానికి ఇదే యుద్ధం. అది లోపల నేనని ఘోషిస్తూ ఉంటుంది. మనమేమో శరీరానికి సంబంధించిన అన్నింటి మీద ధ్యాస పెట్టుకుంటూ ఉంటాము. అది లోపల తెలియజేస్తూ ఉంటుంది. మీ మనస్సు విసిగిపోయి మళ్ళీ ఒకసారి ఏదో చిరాకొచ్చి మీ మీద కోపం వచ్చినప్పుడల్లా, ఏదో గజిబిజి అయిపోయినప్పుడల్లా మనశ్శాంతి కావాలి అని ఘోషిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆ వెతుక్కున్నప్పుడు లోపల ఒక సోలుందని మీకు తెలుస్తుంది. దాన్ని నలిపేసి మీరు పిండేసినప్పుడల్లా, అది మనశ్శాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ శాంతి ఇంక విసిగిపోయి చేయలేక, మీరు చెప్పిన 100 పనులు టక 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 చేయాలి. ఒకటి, లేదంటే మీరు పెట్టిన ధ్యాసలు పనులెంతండి పనులు ఎంతైనా చేయొచ్చు. మీరు పెట్టిన ధ్యాస పనేం చెయ్యకపోయినా ఖాళీగా ఉన్న చిక్కిపోతూ ఉంటాడు. పేషెంట్ ఎందుకండి చిక్కిపోతాడు? హాయిగా మంచం మీద ఉంటాడు పేషెంట్. శుభ్రంగా అందరూ తిండి పెడతారు. చుట్టూ వచ్చి జనాలు కూర్చొని అయ్యో! అయ్యో! అని ఒగురుస్తూ ఉంటారు. అయినా ఎండిపోతాడు. మీరు గమనించారో లేదో? మీరు గమనిస్తే ఎవరు మనల్ని పట్టించుకోనప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చుట్టూ అందరూ పట్టించుకున్నప్పుడు బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. ఏంటి? ఆలోచన. వాడి బెంగేంటంటే, వాడి బెంగ ఏమైపోతానో అన్న బెంగుంటుంది. ఎంత తిండి పెట్టినా. మళ్ళీ అప్పుడు మంచి క్వాలిటీ ఫుడ్ తింటారు. అయినా ఎండిపోతూ ఉంటాడు. ఇది మనం గమనించాలి. అలాగే ఇక్కడ శరీర ధ్యాస ఎక్కువైపోయే కొలది మీ మనస్సు ఒత్తిడికి గురైపోతూ ఉంటుంది. దానికి విశ్రాంతి ఇవ్వరు మీరు. ఇవ్వడం మానేసి ఆలోచనల పరంపరతో మనస్సుని నలిపేస్తారు. అప్పుడది ఘోషిస్తుంది. నాకు మనశ్శాంతి కావాలి. నోరు మూసుకొని అన్నీ కట్టిపెట్టేయని లోపల నుంచే అన్నీ చెప్తూ ఉంటుంది. అప్పుడు కట్టిపెట్టి మీరే అంతకుముందు కట్టిపెడితే ఎలాగండి అని భయపడిన మీరు, ఇప్పుడు కట్టిపెట్టకపోతే నేను బతకలేను అని మీరు భయమేసి, మళ్ళీ మీరే డ్రాప్ చేస్తూ ఉంటారు. అలా డ్రాప్ చేసినప్పుడు మీరెప్పుడైతే
స్పేస్, ఖాళీ ఇచ్చుకుంటారో, మీ ఖాళీ శరీరానికి కాదండోయ్! శరీరం వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే శరీరం ఇబ్బంది పడుతుంది. మళ్ళీ వర్కౌట్‌లు అంటూ అదో పని చేస్తారు కదా! ఎలాగను. వర్కౌట్‌లు అంటూ పరిగెట్టట్లేదా ఏంటి? ఏంటి వర్కౌట్‌లు? శరీరానికి సౌకర్యాలు ఇచ్చేసి, పూర్వం ఎవరైనా వర్కౌట్‌లు చేశారేంటండి? కాదు. మీరేం జేస్తున్నారు మరి? శరీరానికి బోలెడు సౌకర్యాలు తెచ్చేసుకొని, డబ్బులు ఖర్చు పెట్టి బోలెడు సౌకర్యాలు తెచ్చేసుకొని, చుట్టూ పేర్చేసుకొని, మళ్ళీ ఆ శరీరం కదపకుండా చేసి, మళ్ళీ వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి. అలాగే ఉన్న ఆత్మ లోపల నేను, నేను అని ఘోషిస్తుంటే దాని మాట వినడం మానేసి, అందరూ మనల్ని మొట్టికాయ వేసిన తర్వాత ఒక్కసారి దానొంక చూస్తే, అయ్యో! ఇన్ని సంవత్సరాలు నా జీవితం అంతా ఎంత వృధా చేసుకున్నాననే ఘోష ఒకటి ఎక్కువైపోతుంది. అప్పుడు మనస్సు సహకరించదు, శరీరము సహకరించదు. దిక్కుమాలిన అనారోగ్యాలన్నీ రెడీగా ఉంటాయి. వాటన్నింటిని పోషించుకుంటూ జీవితం మొత్తం మీద జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మరి మీరు వదిలించలేదు కాబట్టి ఆత్మ మళ్ళీ కొత్త శరీరాన్ని మీ ఏ భావాలున్నాయో ఆ భావాలకి తగ్గ గర్భాన్ని ఎంచుకొని జాగ్రత్తగా మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. ఆ! ఇప్పుడు అలా జర్నీ చేయాలా? ఎప్పుడు చేసే వచ్చాం ఆల్రెడీ. విడుదలవ్వాల. అన్నింటి నుంచి విడుదలవ్వాలనిపిస్తున్నప్పుడు, ఈ శరీర ధ్యాస యొక్క నేను నుంచి కూడా విడుదలవ్వాలి అని తెలియాలి అనంటే, ఇక్కడ ఈ దృష్టాంతం ఏంటంటే, నీరు పొయ్యి మీద పెట్టేటప్పటికి అగ్ని కింద మారింది. అంటే ఆ శబ్దం చేస్తోంది. నీటిలో అగ్నిదేవుని కంటే వేరుగా ఇంకో వేడి లేదు. అదే విధముగా హృదయ స్థానంలో ప్రవేశించిన పరబ్రహ్మ నేను, నేను అనే శబ్దం చేస్తున్నాడు. ఎలా? అహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి. అహం, అహం అంటే నేను, నేను అని సాక్షాత్ ఆత్మ రూపముగా మనకి దైవం తెలియచేస్తుంది. నేనున్నాను నీ హృదయంలో అని. దాన్ని 6 అరిషడ్ వర్గాలతో మూసివేసితే తెలియబడదు. అంత బాగా లోపల నుంచి నేను నేనని చెప్తుంటే నాకెందుకు తెలియబట్లేదు? అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అనే 6 అరిషడ్ వర్గాలు కప్పివేసి ఉన్నవి కాబట్టి లోపలున్న దైవము తెలియబడట్లేదు. కాబట్టి ఈ 6 అరిషడ్ వర్గాలు తొలగించుకోవడమే నా జీవిత లక్ష్యము జ్ఞానమున్న జన్మలో. ఇది మానవ జన్మ యొక్క పని. లేకపోతే ఆంతర్యము. మనిషి ఎందుకు పుట్టాడో అర్థం కాదండి. ఇదే బాధ. నువ్వెందుకు పుట్టావంటే, జ్ఞానం ఎందుకిచ్చాడండి? ఏ జన్మలో లేని అవకాశం ఈ జన్మలో ఎందుకిచ్చాడు? ఈ 6 అరిషడ్ వర్గాలు తొలగించుకొని నా దగ్గరికొచ్చేరా బిడ్డ అని చెప్పి మనం అవకాశం ఇచ్చాం. మనం పిల్లోడు అప్పులు చేసేస్తున్నాడు, లేతే సరిగ్గా చదవట్లేదు. పోనీ ఏదో చేస్తున్నాడు. ఇంకో అవకాశం ఇస్తాం మనం. పోన్లే పాపం మన పిల్లోడే కదా! ఏదో తగులడిపోతున్నాడు. మళ్ళీ ఇంకొకసారి వీడి సంగతి చూద్దాము అని ఎలా అయితే అవకాశం ఇస్తామో ఎందుకు? అంటే తల్లిదండ్రుల యొక్క హృదయము, ప్రేమ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా పాపం ప్రేమమయుడు. మనకి మరల అవకాశం ఇస్తున్నాడు. ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడల్లా మూర్ఖత్వంతో పాడు చేసుకొని ఇంకో కర్మ ఎవరినో నిందించి, దూషించి ఇంకో కర్మ పోగు చేసుకొని, ప్రేమ లేకుండా ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరండి. ఆ ప్రేమ లేక ఇబ్బంది. మనం ప్రేమ కోరుకుంటాం కానీ మనం ఇయ్యం. ఫస్ట్ అసలు నువ్వివ్వడం మొదలుపెట్టాలి. ఎవరి నుంచి ఆశించకుండా నువ్వివ్వడం మొదలుపెట్టు. మొదలుపెడితే కర్మ పోగవ్వకుండా ఉంటుంది. విడుదలవుతావు తొందరగా. కాబట్టి నేను యొక్క మూలాన్ని గుర్తిస్తే అది ఆత్మ సాక్షాత్కారం. మీరు ఆత్మ సాక్షాత్కారం అంటే సినిమాలో చూసి పైనుంచి ఇలా వచ్చి మీరు పాత సినిమాలు చూసారో చూడలేదో నేనైతే బోలెడు చూసాను. ఓహో! అలాగే వెళ్ళిపోతుంది గౌన ఆత్మ అనుకున్నాను. సో, 'ఎన్టీ రామారావు' కృష్ణుడైతే ఆయన పాపం కృష్ణుడి కింద దిగొచ్చి అక్కడున్న భక్తుడి యొక్క చనిపోతే దాని నుంచి ఒక జ్యోతి వచ్చి ఆ కృష్ణుడిలో ఐక్యమైపోవడం. ఓహ్! ఇలా చనిపోతారు గౌన అనుకునేదాన్ని చిన్నప్పుడు.
ఆ తర్వాత శవం దగ్గర ఎంతసేపు నుంచున్నా ఏ కృష్ణుడు కనపడేవాడు కాదు. చిన్నప్పుడు అలాగే ఉంటుంది అన్వేషణ. ఇదంతా అన్వేషణ. మరి కనిపించట్లేదేంటి? సినిమాలో అయితే ఇలా చూపిస్తాడు కదా! అలా ఎలా వెళ్ళిపోవట్లేదే. నేనది చూసి ఎంత పిచ్చిదాన్నంటే, సినిమాలో చూపించినట్టుగా దేవుడొస్తాడు కోను మరణించినప్పుడు అని అనుకుని, ఎవరైనా చనిపోయారనంటే మా అమ్మగారు సచ్చిన మడి ఆచారం బోలెడు గోలుండేది. ఆవిడకి పూజలు, గీజులు సచ్చినా వెళ్ళనిచ్చేవారు కాదు. దొంగ చాటుగా వెళ్ళిపోయేదాన్ని. ఈ యాంగ్జైటీ లోపల దేవుడొచ్చేస్తాడు నేనెళ్ళేలోగా ఈ దీని నుంచి ఇలా వెళ్ళిపోతుందేమో అని యాంగ్జైటీ నాకు. పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు అనంటే వెళ్ళిపోయి. పోనీ వెళ్ళిపోయిందని వెళ్ళిపోయాక మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ మా అమ్మనే అడిగేదాన్ని. ఏమని? లేతే మా నాన్నగారిని అడిగేదాన్ని. ఏమని? ఈ ఈ ఇదేంటి కనిపించలేదు నాకు. నేను వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందని కంగారు. బోలెడు సార్లు ఫ్రెండ్స్ అందరికీ చెప్పేదాన్ని. మా అమ్మ ఒంట్లో బాలేదు చనిపోయేలా ఉంది. మా తాత చనిపోయేలా ఉందంటే, "ప్లీజ్, ప్లీజ్ నువ్వు చనిపోయే ముందు నాకు చెప్పవా? నేను ఫస్ట్ ఒస్తాను మీ ఇంటికి" అని అడిగేదాన్ని. అలా ఎలా తెలుస్తుంది? తెలీదు మాకు అనంటే, మంచం మీద ఉన్నాడంటే రోజు అస్తమాను వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చునేదాన్ని. ఈడెప్పుడు చనిపోతాడా? ఎప్పుడు చనిపోతాడా? ఇలాంటియన్నీ వేశాం. ఏం తెలుస్తుందండి? అప్పటినుంచి దేవుడు గోలే. ఎప్పటినుంచో దేవుడు గోల. అయితే అలా వెళ్ళి కూర్చున్నా వాళ్ళు చనిపోరు. ఇవన్నీ మళ్ళీ ఏమన్నా చెప్తే మా అమ్మగారు తిట్లు. తప్పు అలా కోరుకోకూడదు. నువ్వు వెళ్ళడం ఎందుకు? నువ్వసలు ఆళ్ళ ఇంటికెళ్ళ కాపలా కాసేసేవారు. అలా వెళ్ళకూడదు అని. సో, ఎంత చిత్రమంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఇప్పుడు ఇంత నాలెడ్జ్ తెలిసి ఇంత అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నప్పుడు కూడా నాకిదే అడుగుతారు. ఆత్మ సాక్షాత్కారం అంటే పైనుంచి ఏదో తేజస్సొస్తుంది. లేకపోతే ఇక్కడి నుంచి తేజస్సు వెళ్ళి దేవుడిలో కలిసిపోతుంది అని అడుగుతారు. నా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పగలుగుతాను ఈజీగా. సో, అది కాదు ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆత్మని గుర్తించటము. అంతటా గుర్తించటము. లోపల మన లోపల ఎలా గుర్తించాలి? నేను, నేను అని ఘోషిస్తోంది. అది వినగలగాలి నువ్వు. బయట ఉండే ఈ చిల్లర విషయాలు కొంత వదిలేస్తే వినగలుగుతావు. ఏమి వదలకుండా ఎలా వినగలుగుతారండి? మీ ఊరు నుంచి ఈ ఊరు రావాలంటే మీ ఊరు వదులుతున్నారా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతారు. సో, ఏది వదలకూడదు. అన్నీ అక్కడే ఉండాలి. నాకన్నీ రావాలనేది పేరాస, దురాస. మీరిది గుర్తుపెట్టుకోవాలి. మనిషి అలాగే కోరుకుంటాడు. పిల్లలు చదువుకోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, మళ్ళీ నా పక్కనుండాలి. ఇదెక్కడ గోలండి? మళ్ళీ నాకు మానసికంగా ఒత్తిడొచ్చేస్తుంది. ఇదెక్కడ గోల? అప్పుడు నువ్వు అలా ఆ టైప్ ఆఫ్ చదివించుకో లేతే డబ్బుల కోసం అటు ఇటు తోసేయకు వాళ్ళని. నీ పక్కనే ఉంటారు శుభ్రంగా. ఏదైతే నువ్వు చేస్తున్నావో దానికి ఇంకొక కోణం రూపాయి నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో రెండవ కోణం కూడా ఉంటుంది. అలాగే ప్రతి మనిషిని మనం ప్రేమించాలి అనంటే వాడు మంచిని, వాడి చెడుని రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది. కాదండి మంచోటే కావాలి, చెడు నాకొద్దంటే కుదరదండోయ్! బొమ్మ బొరుసు ఎందుకు పెట్టారండి నాణేనికి? ఏదో ఒకటి పెట్టొచ్చు కదా! ఇంకో చోట ప్లెయిన్‌గా ఉంచొచ్చు కదా! ఎంత సంకేతము 2 ఉంటాయని తెలుస్తుంది. సో, మనకి కూడా జీవితంలో అంతే. నువ్వొకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాల్సుంటుంది. నాకు నచ్చినట్టే ఉండాలంటే ఇక్కడ కుదరదు. నీకు దుఃఖం వస్తుంది. ఎవరు నష్టపోరండి. నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అని ఎవరమైనా మనం అన్నామంటే మనకు దుఃఖం వస్తుంది. ప్రతి దాంట్లోనూ అంతే. ఇప్పుడు నీకు ఆత్మ కావాలి. భౌతికం వదులు. ఇది నేను చెప్పబోతున్నాను. ఎలా వదిలేసి మీకులా సన్యాసం మేమేం చెప్పట్లేదండి. మాకులా సన్యాసం అయితే గృహస్థుకున్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అని ఇది తీసుకున్నాక అర్థమైంది. దీనికుండే నియమాలు చాలా కష్టం. లోపల నుంచి పొడిసేస్తూ ఉంటుంది. నువ్వు సన్యాసివి, సన్యాసివి అని చెప్పి. ఆ స్వేచ్ఛ ఉండదు. వెసులుబాటేమి ఉండదండోయ్! వెసులుబాటేముండదు. కాబట్టి గృహస్థ జీవితం చాలా సుఖం. బోలెడు స్వేచ్ఛ ఉంటుంది. అనవసరమైన విషయాల జోలికి మీరు వెళ్ళకపోతే బోలెడు టైము ఉంటుంది. బోలెడు స్వేచ్ఛ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో ఆత్మ సాక్షాత్కారంలో ప్రవేశించి అంటే మనస్సుని మరి ఎలా తెలుసుకోవాలి?
ఎలా ఎలా పట్టుకోవాలంటే, గంతులు వేసే మనస్సుని ముందు స్వరూపంలోకి ఇది గూడా అందుకే చెప్తాం. మీ స్వరూప స్థితిలో నిలిచి ఉండండి. అంటే మీ మనస్సుని ఆ స్వరూపంలో విలీనము చేయటం అనంటే, అది బయటికెళ్ళిపోతూ ఉంటుంది. మీరు తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాలి. నీకెందుకు పని లేదా ఏంటి ఇప్పుడు? ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా ఆలోచన ఎందుకు మనకి అని మీకు మీరే చెప్పుకుంటూ ఉండాలి మనస్సుకి. పిల్లవాడు చదువుకోవాలనుకోండి. మీరు చెప్పరా ఏంటి? ఇప్పుడు ఇది చదివేసుకో. ఈ పోర్షన్ ఇక్కడి నుంచి ఇక్కడ చదివేసుకో. తర్వాత నీకిది ఇస్తాను, అది ఇస్తాను. లేపోతే ఇలా అలా మనస్సుకి అదిస్తాను, ఇదిస్తాను అనక్కర్లేదు కానీ, నీకు అవసరం లేదు. నోరు మూసుకొని కూర్చోమని మనస్సుకి తెలియచెయ్యాలి. దాన్ని కాసేపు ఆపాలి. ఏం ఆపాలి? ఊరు మీదకి వెళ్ళకుండా ఆపాలి. ఒకటి ఇది ధ్యానంలో. బయట కూడా మీ అనవసరమైన విషయాల జోలికి మీరు వెళ్ళకుండా ఉండాలి. సో, అప్పుడు యాంగ్జైటీ రాకుండా ఉంటుంది. మనస్సు లేవకుండా ఉంటుంది. యాంగ్జైటీకి మెడిసిన్ వేసుకోవడం కాదండి. మీరు మారాలి ఫస్ట్. ఎవ్వరైనా సరే యాంగ్జైటీకి మెడిసిన్ వేసేసుకుంటూ ఉంటారు. కాదు నేను మారడం మొదలుపెడితే అసలు నువ్వు ఏ టాబ్లెట్ వేసుకోక్కర్లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను మారాలనుకోడు. అవతల వాడు మారాలి. మారడు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. అవతల వాడు మారడు. నువ్వే మారినప్పుడు అవతల వాడు ఎందుకు మారతాడండి? ఇంత చిన్న పాయింట్ తెలియకపోతే మీ డిగ్రీలంతా వేస్ట్ అంటాను నేను. మనం ఎంత డిగ్రీలు చదివితే ఎందుకండి? ఎన్ని ఉద్యోగాలు చేస్తే ఎందుకు? ఎన్ని కొనుక్కుంటే ఎందుకు? నేనే మారను. ఇంకా అవతల వాడు ఎందుకు మారతాడండి? నా మనస్సే నా మాట వినదు. అవతల వాడి మనస్సు వాడి మాట వింటుందా? అందుకని వాడి మనస్సు గోల వాడు చెప్తాడు. మన మనస్సు గోల మనం ఉంటుంది. ఇద్దరు కలిసి ఘర్షణొస్తుంది. ఈ ఘర్షణ మీతో సరిపోదండి. మీ నుంచొచ్చే థాట్ పొల్యూషన్ ప్రకృతికిస్తున్నారు. అందుకే ప్రపంచం అంతా ఇలా పరుగుల్లో ఎళ్ళిపోయింది. వేగంలోకి వెళ్ళిపోయింది. ఇదంతా మనం పాడు చేసిందే. మీరనుకోరు అలాగా. అందరూ పాడైపోయారంటారు. మరి నువ్వేం జేత్తన్నావు? బాగు జేస్తావా పోనీ? అమ్మో! నన్ను ముట్టుకోకు నా మాలకాకలని నీ గోలలో నువ్వుంటావు. నా తిండి, నా మంచం, నా కంచం, నా ఇల్లు, నా గోల, నా డబ్బులు, నా దశకం. మరి పాడైపోయిందని ఎలా చెప్తావు? నా వంతుగా నేనేమన్నా చేస్తానా ఏంటి? ఏమి చేయొద్దండి బాబు. ఎవడికి వాడు మారితే చాలు. ప్రపంచం అంతా ఆటోమేటిక్‌గా మారిపోతుంది. మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. భగవాన్ చెప్పేసాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో చాలు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీతో పాటు నీకు తెలుసున్న విషయం పోనీ పంచు చాలన్నాడు. మనమేమి ఎవరిని ఉద్ధరించేయలేమండోయ్! కాబట్టి పంచుతాము. తీసుకుంటే తీసుకుంటాడు లేతే మానేస్తాడు. ఓకే. అంతవరకు పెట్టుకోవాలి. అయితే మనస్సుని స్వరూపంలో విలీనం చేసి ఆత్మనిష్ఠులమై ఉండడమే మన కర్తవ్యము. ఈ కర్తవ్యం దగ్గర చాలా గోలుంటుంది. నా కర్తవ్యము అని చెప్పి మీరు పెట్టుకున్నవన్నీ కర్తవ్యాలు కాదండోయ్! ప్రథమ కర్తవ్యము ఒకటుంది. నువ్వొచ్చిందెందుకు? నువ్వొచ్చిందెందుకు? సోల్‌ని శుద్ధి చేసుకోవడానికి. అంటే సోల్ ఆల్రెడీ శుద్ధయ్యుంది. కానీ అంటించావు కదా 6 అరిషడ్ వర్గాలు. ఈ అంటించిన దాన్ని ప్రతి జన్మలో కొద్ది కొద్దిగా వాసనంటారు దాన్ని. ఈ వాసనని మోసుకొచ్చావు. ఆ అంటించిన వాసనని తొలగించుకోవడం ప్రథమ కర్తవ్యం. మరి మీరేమంటున్నారు? మాకీ కర్తవ్యాలున్నాయి, ఆ కర్తవ్యాలున్నాయి ఎదవ గోల. కర్తవ్యాలు కాదండి అవి రుణాలు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కర్తవ్యంలోకి మార్చేసారు మీరు. అవి రుణాలు. ఆ రుణాలు తీర్చుకుంటాము. నా కర్తవ్యం వైపుకి నేను వెళతాను. ఇది జ్ఞానము. ఆ జ్ఞానం చూసుకోవాలి మీరు. మనిషి యొక్క జ్ఞానం ఏంటంటే, ఇవన్నీ రుణాలు. ఆ రుణాలు తీరుస్తాను. నాకు ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు తీరుస్తాను. ప్రథమ కర్తవ్యం ఒకటుంది. అదేమిటనంటే, ఈ శరీర ధ్యాసను వదిలించుకొని భగవంతుడిని చేరుకోవడము. లేదా ఈ ఈ సోల్‌కి విడుదలిచ్చేయడం. పోనీ భగవంతుడిని చేరుకోవద్దండి బాబు. మనం అంత పని మేము చేయలేమండి అని టక్‌మని భయమేసేస్తూ ఉంటుంది. ఈ సోల్ పాపం ఘోషిస్తుంది కదండీ! నన్నొదిలేరా నాయనా! ఈ అస్తమాను ఈ శరీరం ఎక్కడ తీసుకోను, ఎక్కడ పడను. మళ్ళీ నువ్వు దుకాణం పెడతావు, చదువంటావు, ఉద్యోగం అంటావు, పెళ్ళంటావు, పిల్లలంటావు, ఇల్లంటావు, ఇంటి నిండా వస్తువులంటావు, బ్యాంక్ బ్యాలెన్స్ అంటావు. మళ్ళీ అవన్నీ వదలలేక ఏడుస్తూ కూర్చుంటావు. నేను నీతో పాటు పని చేయాలి అని
ఈ సోల్ గోల మీకేమి అర్థం అవ్వట్లేదా? ఆ! అర్థమైతే కనుక అటువైపు దృష్టి జాగ్రత్తగా పెడతాం మనం. అది నేను అని ఘోషిస్తోంది అన్నది జాగ్రత్తగా వింటాం. కాబట్టి మీ కర్తవ్యాలు అని మీరు అనుకున్నవన్నీ కూడా సెకండరీలు, శరీరానికి సంబంధించినవి. ప్రథమ కర్తవ్యము నేను ఇక్కడ శుద్ధి అయి వదిలించుకుని పోవాలి. స్వేచ్ఛ కావాలి. లోపల నుంచి మనకి స్వేచ్ఛ చెప్తూ ఉంటుందండి. అందుకే మీరు ఎవరైనా మీకు నచ్చనిది లేతే బంధిస్తే మీరేమి ఉండలేరు. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ధ్యానానికి కూర్చోబెట్టేసాననుకోండి, మీకు ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ వస్తారా ఏంటి? అస్సలు రారు. సో, లేదు నేను ఇలాగే వినండి అని చెప్పాననుకోండి, నేను మీ పిల్లలకి చెప్పండి వింటారేమో? ఏం వినరు. మా స్వేచ్ఛ మాది అని పోరాటం చేస్తున్నారు తల్లిదండ్రుల మీద. ఆ! నీ స్వేచ్ఛ నీదని నువ్వు పుట్టిన వెంటనే చెప్పాల్సింది గొడవ వదిలిపోని వాళ్ళకి అని నేనంటాను. పుట్టిన వెంటనే చెప్పడు. పోనీ ఎదిగాక చెప్తాడా? చెప్పడు. వాడి పనులన్నీ అయ్యాక, వాడు చదువైపోయి, వాడు ఉద్యోగం వచ్చాక చెప్తాడండోయ్! ఈ విషయం మీకు అర్థం అవ్వట్లా? వాడు చదువు అయిపోవడమే కొంతమంది మొదలుపెట్టేస్తారు. కొంతమంది పొగరుబోతుంటుందనమాట. అహంకారం అది. చదువుకుంటూ కూడా నాకు స్వేచ్ఛ కావాలంటూ ఉంటాడు. ఫీజు మరి స్వేచ్ఛ కావాలిస్తే నీ ఉద్యోగం నువ్వు చేసుకొని నువ్వు చదువుకో. మళ్ళీ ఫీజు తల్లిదండ్రులు కట్టాలి. తిండి తల్లిదండ్రులు పెట్టాలి. కానీ నాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదని ఏడుస్తూ ఉంటాడు. ఇయన్నీ ఎక్కడికి పోవండి. మన బుద్ధులన్నీ మన పిల్లలకొచ్చేస్తాయి. మళ్ళీ వాళ్ళు అదే ఘోష. వాళ్ళు అదే మనం అదే ఎగిరాము. వాళ్ళు కూడా అదే ఎగురుతారు. నువ్విచ్చింది ఎక్కడికి పోతుందండి? నువ్వు బాధపెట్టింది ఎవ్వరు ఇంకొకళ్ళు తీసుకుంటారా ఏంటి? మనమే అనుభవించాలి. మన తల్లిదండ్రులను వదిలేసి మనం పరిగెట్టేలే డబ్బులు వెంట. అలాగే వాళ్ళు కూడా అహంకారంతోటి ఇప్పుడు మనం మనం ఒకలా పరిగెట్టాము. వాళ్ళు ఇంకొకలాగా నీ సంగతి చూస్తామంటున్నారు. స్వార్థపరులు ఏంటంటే, "నువ్వు నా సంగతి చూసేయి. తర్వాత నువ్వు నన్ను పట్టించుకోకు" అన్నాడు అంటే, ఆడంత పోతపోసిన స్వార్థపరుడు ఇంకొకడు లేడని అర్థం. అన్ని పనులు చేసి పెట్టాలి. కానీ సలహా ఇవ్వకూడదు అన్నాడు అంటే, అంతకంటే స్వార్థపరుడు ఇంకొకడుండడు. నీ పని నువ్వు జేసుకో. అసలు నువ్వు తల్లిదండ్రుల జోలికి రాకు. నువ్వు పోనీ ఆశీర్వదించి దండం పెట్టుకోవడానికి రా కావాలంటే. కానీ ఏ సలహా అడక్కు. సలహా అడుగుతాడు, చెప్పనివ్వడు. గమనించారా మీరు? మీరు గమనించండి తెలుస్తుంది. గమనిస్తే వైరాగ్యం వస్తుందండి. గమనించక ఒక మోహంలో ఉన్నారు బాగాను. గమనిస్తే తెలుస్తుంది. ఇక్కడేమో ప్రథమ కర్తవ్యం ఆత్మ ఘోషిస్తోంది నేనని. దాన్ని పట్టించుకోవడం అని దాని నోరు నొక్కి, దాని నుంచి ఎనర్జీ అంతా తీసుకొని ఇలాగా తాకట్టు పెడతాము. మరి ఇదంతా అందుకే తిరిగి మళ్ళీ అనుభవిస్తాం. అనుభవించకుండా ఉండం అందుకే. మేము గూడా అలాగే దొర్లేసేవాళ్ళం. చాలా. ఆ తర్వాత అర్థమైంది. ఎక్కడి నుంచి అర్థమవుతుంది? తిరిగి రిటర్న్ తిట్ల నుంచి అర్థమవుతుంది ఇవన్నీ. లేతే అర్థం కాదండోయ్! అప్పుడు అనిపించింది నాకు. ఎందుకు ఈ సోల్ యొక్క శక్తిని దైవ కార్యాలకి వినియోగించకుండా ఈ మనుషులకి వినియోగిస్తున్నాను అసల. ఒకవేళ వినియోగిస్తే సాటిస్ఫై అవుతున్నారా? ఏమి సాటిస్ఫై అవ్వరు. వాళ్ళకుండే బాధలు, వాళ్ళకున్న ప్రారబ్ధం మళ్ళీ మనం మోయాల్సొస్తుంది. ఎట్టి పరిస్థితిలో సాటిస్ఫై అవ్వరండి. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఒక్కసారి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అసహ్యమేస్తుంది. కనీసము లోక కళ్యాణం కోసం ఏదైనా పని చేస్తే, భగవంతుడికి కొద్దిపిసరు సాయం చేసిన తృప్తన్నా ఉంటుంది. అందుకని ఒకప్పుడు డబ్బులుండేవి. తర్వాత డబ్బులు లేవు మధ్యలో. కనీసం ఒంట్లో ఓపికుంది చాలు. నేనేమి ఆహ్, వేదాలు చదివో లేకపోతే అయితే ఉపనిషత్తులు స్టడీ చేసేసి రాలేదండి. ఒట్టి సేవ నుంచే వచ్చాను. నిష్కామ కర్మ, కర్మయోగము, నిష్కామ కర్మ నుంచే వచ్చాను. సో, ఈ జ్ఞానము పాండిత్యం నుంచి రాదు. అంతఃకరణ శుద్ధి నుంచొస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మన జర్నీ అంతఃకరణ శుద్ధి వైపు ఈజీ అయిపోతుంది.
కాబట్టి ఆత్మనిష్ఠులై ఉండడమే మన యొక్క కర్తవ్యం. మనస్సు మరి ఈ మనస్సు గోలేంటండి? అంటే మరి ముందు మనస్సుని పట్టుకోవాలి కదండీ! మనస్సు ఇంద్రియాలనే కిటికీల గుండా సంసారంలోకి పరుగుపెడుతుంది. మనస్సు, ఇంద్రియాలనే కిటికీల్లో ప్రథమ కిటికీ కన్ను. ఆ తర్వాత చెవులు. ఎందుకని? ఏదన్నా విన్నారంటే మీకు కుదురుండదు. ఏదన్నా చూసారంటే మీకు కుదురుండదు. మీరు గమనించారో లేదో నేను బాగా గమనించాను. అందుకే ధ్యానం పేరు చెప్పి 2 మూసేయమన్నారు. ఈ రెండు కిటికీలు మూసేసారనుకోండి ధ్యానం పేరు చెప్పి. ఫస్ట్ ఇంక బయటికి వెళ్ళదు. లోపలే గింజుకుంటూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. అందుకనే లోపల పాత విషయాలకు వెళ్ళిపోతుంది. లేతే భవిష్యత్తుకు వెళ్ళిపోతుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది. అక్కడ మళ్ళీ జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? ఆత్మ యొక్క జ్ఞానం ఉందనుకోండి. అప్పుడు మీరు దాన్ని నోరు మూయించగలుగుతారు. నీకెందుకు ఇదంతా? కిందటి జన్మలో వీళ్ళెవరు వచ్చి సావలేదు. మన కూడా లేరు. ఇప్పుడు కూడా ఉండరు కూడా. అవసరానికి ఉంటారు ఎవరైనా. ఆ తర్వాత సచ్చినా మన మొహం వంక చూడరు. లేతే ఓల్డ్ ఏజ్ వాళ్ళని ప్రేమతో చూసేవాళ్ళు ఎవరున్నారండి? తిట్లతో చూసేవాళ్ళు తప్పించి, వాళ్ళ అవసరం తీరిపోయాక వాళ్ళని అలా తిడుతూనే ఉంటారు. నోట్లోంచి తిట్లొచ్చినియంటే అంతకంటే పెద్ద కర్మ ఇంకోటి ఉండదండి. మీరిది గుర్తుపెట్టేసుకోవాలి. అంతకంటే పెద్ద కర్మ ఇంకోటుండదు. చెప్పాలి. మనకి నచ్చకపోతే. వివరించాలి. లేదంటే మౌనంగా ఉండిపోవాలి. పాపం మూటగట్టుకోకూడదు. వాడి కర్మకు వాడిని వదిలేయాలి. వాళ్ళ కర్మకు వాడిని వదిలేసామనుకోండి, మనం అంటించుకోకుండా ఉంటాం. చెప్తాము వినలేదు. నీ కర్మరా బాబు. నేను నేను ఇంక ఇలాంటి వాళ్ళు మన కూడా రాకుండా ఉండడానికి నీకేం గావాలో అది నేను చూసేసి, ఓ దండం పెట్టేస్తే ఈశ్వరుడు విడుదల చేసేస్తాడు మనకి. ఎందుకని అంటే వా వాళ్ళకి ఈ అరిషడ్ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి పాపం. నువ్వు సాధన చేస్తూ నువ్వే కంట్రోల్ చేయలేకపోతున్నావు. వాళ్ళెలా కంట్రోల్ చేస్తారండి? ఈ విషయం మనకు అర్థమైపోతే చాలు. ప్రశాంతంగా ఉంటాం. చాలామంది చెప్తారు ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదండి అని. ఇది పెద్ద తప్పండి. నీకు నువ్వు సహకరించుకోవట్లేదు. ఎవరి మీదో డిపెండ్ అయ్యి ఉన్నావు. అందుకని ఆ గోల ఏడుస్తున్నావు. ఎవరు ఎవరిని సహకరించరు. సహకారం కోసం పెళ్లి చేసుకున్నాం. సహకారం అందట్లేదు. ఏం చేస్తామండి? నోరు మూసుకొని మనకు మనం చేసుకోవట్లేదా ఏంటి? తల్లిదండ్రులు ఎందుకండి సహకరించాలి దరిద్రం? నువ్వేం చేస్తున్నావు తల్లిదండ్రులకి? అత్తమామలు సహకరించాలి. ఎందుకు మనకు సహకరించాలి? నువ్వు చేసేది నువ్వు చేసేసి నోరు మూసుకొని పక్కకు రా. లేతే నేను చెయ్యను. నోరు మూసుకో అయితే. వదిలేయి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కొంతమందికి ఇంక ఎప్పుడు దెప్పడం ఒకటి ఉంటుందండి. అది జబ్బు. శరీరానికి ఎలా అనారోగ్యం ఉంటుందో మనస్సులో దెప్పడం అనేది జబ్బు. అలా ఎప్పుడియో దెప్పుతూనే ఉంటారు. నువ్వు నా చిన్నప్పుడు ఇలా చేయలేదు కాబట్టి నేనిలా అయిపోయాను. నువ్వు పెద్దప్పుడు ఇలా చేయలేదు కాబట్టి నేనిలా అయిపోయాను. మీ అమ్మ చూసావా అలా చేసింది, ఇలా చేసింది. ఇవన్నీ దెప్పడాలు. ఇది జబ్బు. ఇది జబ్బన్న సంగతి మీకు తెలియాలి ముందు. ఇవన్నీ మానసిక రోగాలండి. మానసిక రోగాలు ఎక్కువైపోతే యాంగ్జైటీ పెరిగిపోతుంది. మీరిది గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నువ్వు తిన్నది వంట పట్టదు. అనారోగ్యం. సో, మనస్సు కుదురుండదు. దాన్ని ఉంచాలని నువ్వు ట్రై చేస్తావు. దానికంటే అనవసరమైన విషయాలు పక్కన పెడదాము. మనస్సుని ఇంద్రియాలనే కిటికీలు గుండా బయటికి పోకుండా నువ్వు కాపలా కాయాలి. నీ మనస్సే కదండీ! నువ్వు నీ మనసునే కంట్రోల్ చేయలేకపోతున్నావు. ఎవడి మనసుని కంట్రోల్ చేయాలని ట్రై చేసేస్తావు. ట్రై చేస్తే కర్మ పోగు చేసుకుంటావు. కర్మ పోగు చేసుకుంటావు. కాబట్టి వ్యక్తి మనస్సనే రథం ఎక్కి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మనకి భగవద్గీతలో ఒక పిక్చర్ ఉంటుంది. భగవద్గీత అనే ఒక పిక్చర్ ఉంటుంది. 5 గుర్రాలు, కృష్ణుడు 5 కళ్ళాలు పట్టుకుని నడుపుతూ ఉంటాడు రథం. రథం ఈ జీవన యాత్ర. ఈ జీవన యాత్ర అనేది రథం మీద ఈ 5 ఇంద్రియాలు కన్ను, ముక్కు, నోరు, చెవి ఇవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ జ్ఞానేంద్రియాల్లోకొచ్చేస్తాయి. ఓకే. అవి అంతరేంద్రియాలు కాబట్టి అవి కనిపించవు.
కనిపించే 5 పట్టుకున్నాడాయన. కనిపించే 5 పట్టేసుకుంటే ఆంతరింద్రియాలు నోరు మూసేస్తాయండి. సో, ఈ 5 ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడానికే తపస్సు చేసేవారు. తపించేవారు. ఇంద్రియాల లోలత్వం లేకుండా ఇంద్రియాలని జాగ్రత్తగా కంట్రోల్ చేయడానికి. అందుకే తపస్సు. సో, భగవద్గీత ఏం చెప్తోంది అనంటే, నన్ను పట్టుకో ముందు. నేను అంటే, నేను అంటే ఆత్మ. లేకపోతే నేను అంటే దైవం. దాన్ని పట్టుకో ముందు. ఈ 5 ఇంద్రియాలు నా చేతుల్లోకొచ్చేస్తాయి అని చెప్పాడు. ఓకే. ఈ 5 ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయటానికి భగవంతుడి పాదాలు పట్టుకుంటాం. ఎందుకంటే నా వల్ల ఇన్ని సంవత్సరాలయింది. నా వల్ల ఏమన్నా అయిందా ఏంటి? అవ్వట్లేదు. నన్ను నేను నాది నువ్వు వదిలేస్తే నన్నే చేరుకుంటావన్నాడు. అది వదలలేకపోతున్నాను. కాబట్టి ఈ 5 ఇంద్రియాలని ఈశ్వరుడికి సరెండర్ చేస్తాను భగవంతుడికి అనే స్థితి రావాలి. అలా వచ్చినప్పుడు మనస్సు లొంగుతుంది. అంటే ఏం చేయాలి? ఈ మనస్సుని పట్టుకెళ్ళి భగవంతుడి పాదాలకి కట్టి పడేయాలి. కట్టి పడేస్తే అది అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. ఈ 5 ఇంద్రియాలని పట్టించుకోకుండా ఉంటుంది. మీరు ధ్యానం పేరు చెప్పి మరి ఆపుతున్నారు కదండీ దాన్ని. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు దేని మీదకి వెళ్ళట్లేదు. ఎవడో చప్పుడు చేశాడు. చేస్తే చేశాడు. నాకెందుకు నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఏదో వాసనొచ్చింది. టక్‌మని లేసి ఏంటా అని చూస్తారా ఏంటి? చూడరు. అంటే కట్టి పడేసారా లేదా? మనస్సుని ఎక్కడ పెట్టారు? ఎక్కడో ఫోకస్ పెట్టారు. ఎక్కడ పెట్టారు? లేతే దైవం మీద పెట్టారు. ఎక్కడో చోట ఫోకస్ పెట్టారు. అది అక్కడే కూర్చుంటుంది. మీరు అలవాటు చేసేస్తే కనుక తర్వాత అది గుర్తు చేస్తుంది. ఇవాళ ధ్యానం చేయలేదు నువ్వు. అందుకే చికాకుగా ఉన్నావు. వెళ్లి నోరు మూసుకొని ఓంకారం చెప్పు. లేతే ధ్యానం చెయ్యి. అని అది చెప్పేంత వరకు రావాలి మనం. అప్పుడు మనస్సు ఎంత గొప్పదంటే అండి, మీరు ఒకవేళ అటు ఇటు వెళ్ళిపోతుంటే నీకెందుకు ఇదంతా అని చెప్పు. ఎప్పటికే ఇప్పటికే మీకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు నీకు ఇవన్నీ? వెళ్ళిన చికాకనిపిస్తుంది. అంతకుముందు పెళ్లి, పేరంటం మనం గూడా ఒక డాన్స్ కొట్టి గంతులేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సెపరేట్ అయిపోతున్నాం. ఇప్పుడు సెపరేట్ అయిపోయి నుంచుంటాం. ఒకవేళ కలిసిపోయినా ఇంటికొచ్చాకైనా తిడుతుంది మనస్సు. ఎందుకొచ్చిన గోల నువ్వు నోరు మూసుకో కానీ ఇంటికొచ్చిన అలా తెలియచేస్తుంది. అంటే మీరు మీ మనస్సుని తిప్పడంలో ఉంది ఇదంతా. అది ఎలాగా మీరు ట్యూన్ చేస్తారో అలా ట్యూన్ అవుతుంది మనస్సు. లొంగట్లేదండి అనకూడదు. నువ్వు సరిగ్గా లొంగదీయట్లేదండి అని నేను జెప్తాను. ఇంకా దానికి టైమ్ ఇవ్వట్లేదు. లొంగదీయడం మీన్స్ దానికి టైమ్ ఇవ్వట్లేదు నువ్వు. నువ్వెంత టైమ్ ఇస్తే అంత బాగా లొంగుతుంది. మనం బయట ఎలా అయితే టైములిచ్చామో, అలా లోపలికి కూడా టైమ్ ఇవ్వాలి. ఓకే. ఈ మనస్సు గురించి ఇప్పుడు నేను, మనస్సు ఈ రెండే చెప్తాను. ఇంకా 2, 3 పద్యాల వరకు ఈ రెండే చెప్తాను. ఎందుకు? వివరణ తెలియాలి. నేను అంటే వివరణ తెలియాలి. తెలియకుండా చచ్చిపోతే మనిషికి, గుడ్డుకి పెద్ద తేడా ఏం లేదండోయ్. అదేదో సినిమాలో డైలాగు. మానవత్వం లేతే మనిషికి, గుడ్డుకి పెద్ద తేడా లేదన్నట్టుగా. అదే చెప్తున్నానిక్కడ. తెలియకుండా సచ్చిపోతే ఇంత బిల్డింగులు, నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్‌లు, నగలు అన్నీ ఎగిరిపోతాయి. ఏముండవండోయ్. ఇవన్నీ ఒక్క క్షణంలో వదిలేస్తాం. అని తెలిసినా గట్టిగా పట్టుకున్నాం కాబట్టి, ఆ పట్టు సడలడం కోసము సాధన అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ! ఇప్పుడు మా దగ్గరికొచ్చి అడుగుతూ ఉంటారు. ఏమని? సాధన చెప్పండి, చెప్పండి అని. ప్రక్రియ ఏంటండి ఒకసారి చెప్పడానికి స్టార్టింగ్‌లో ఏదో ప్రక్రియ చెప్తాం ఆడ కూర్చోడానికి. అక్కడి నుంచి నెమ్మదిగా తెలియాలి కదండీ! హ్మ్. నెమ్మదిగా వస్తుంది. ఓకే. అది పద్యం. పురుత్తు స్థలే మనస్స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. అది పద్యం. చాలా